హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చూడండి, మా పచ్చిమిరపకాయ మొక్కకి కాయలు కాస్తున్నాయి. పువ్వులు వచ్చాయి, కాయలు కూడా కాస్తున్నాయి, చిన్న చిన్న కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది మా పుదీనా. చిన్న కొమ్మ వేసాను, పుదీనా కొమ్మ. చక్కగా అది బాగా పెరిగింది. నేను వెయ్యకపోయినా వచ్చేస్తున్నాయి ఈ బచ్చలి మొక్కలు. ఏంటో అర్థం కావట్లేదు. చూడండి, ఇది మా పెద్ద పచ్చిమిరప మొక్క. దీనికి కూడా కాయలు వేసాయి. ఇంకా పువ్వులు, చాలా పువ్వులు ఉన్నాయి. కాయలు మాత్రం తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. పూతంతా కూడా కాయలు వస్తాయి. ఇవన్నీ వస్తాయి. చూడండి, చూస్తే చాలా బాగున్నాయి. ముద్దుగా ఉంది. ఒక కాయ వచ్చింది ఇక్కడ. ఇంకా చాలా చోట్ల మొక్కలు. ఇది మా తులసమ్మ. ఎంత పండిపోయిందో చూడండి. ఇదంతా తులసమ్మ. ఇవన్నీ తీసుకుని మనం వాటర్లో వేసుకుని తాగితే చాలా మంచిది. తులసి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు మీరు తాగే నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని అవి తాగితే చాలా మంచిది. చూడండి, ఎవరైనా డ్యూటీలకు వెళ్తారో, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు బాటిల్తో వాటర్ తీసుకెళ్తారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి 2 ఆకులు తీసుకుని ఆ నీటిలో వేసుకుంటే వాటర్ బాటిల్లో చాలా మంచిది ఆరోగ్యానికి. ఎంతో బాగున్నాయి. చూడండి, మా మందారం. ఉదయం పూసే మందారాలు. ఈ మధ్య మా మందార చెట్టుకి చాలా పువ్వులు పూసేస్తున్నాయండి. చాలా పువ్వులు పూసేస్తున్నాయి. ఎందుకు? నేను బియ్యం కడిగిన కుడితి నీళ్ళు ఉంటాయి కదా, బియ్యం కడిగిన కడుగు నీళ్ళ వేస్తున్నాను. మా వామ్ మొక్క అయితే ఇంకా బాగా వచ్చింది. చూడండి, ఇంకా పైన చాలా ప్లేస్ ఆపరించేస్తుందని కొంచెం లోపలికి పెట్టేశాను. ఇంకా బాగా వచ్చింది. ఇది మా మందార చెట్టు. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఆకు మొగ్గలు వచ్చినట్టు వచ్చాయి. రోజు ఈ ఒక్క మొక్కకే 10-12 పువ్వులు పూస్తున్నాయి. చాలా బాగున్నాయి. చూడండి ఈ మొగ్గ ఎంత బాగుందో. మందార మొగ్గ. హాయ్. పువ్వు చూడండి, చాలా బాగుంది కదా. ఇది మా ఆకు. ఈ ఆకు కోసుకుని బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. లేదు అంటే వామాకులు పచ్చడి చేసుకొని తినొచ్చు. లేక వేడి నీళ్ళలో 2 ఆకులు వేసుకుని మరగబెట్టుకొని కూడా తాగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చక్కగా రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు నా మొక్కలతో మాట్లాడతాను. వాటితో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఉన్నవి 4 మొక్కలు, కానీ నాకు అవి 400 మొక్కలతో సమానం. మా క్రాటన్స్ మొక్క చూడండి ఎంత బాగుందో. ఇంకో మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టాను. గోడ మీద పెడితే పడిపోతుందని ఇక్కడ పెట్టాను. చూడండి, మనీ ప్లాంట్. హాయ్. 2 కొమ్మలు వచ్చాయి. చూడండి, సీసా పడిపోతుంది. సీసాని నేను తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఇక్కడ పెడితే ఆ వెయిట్కి ఆ సీసా కింద పడిపోతే ఉదయం వెళ్తూ కంగారుగా తీసి అక్కడ పెట్టేశాను. చూడండి, దీని నిండా మట్టి అంటుకుపోయింది, మళ్ళీ పడిపోయింది. దీనికి డబ్బా కన్నా వెయిట్ ఎక్కువైంది. సో కొంచెం మంచి ప్లేస్లో పెట్టాలి. ఇవి నా విండో ప్లాంట్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నేను విండోలో పెడతాను. ఇది నా అసలు సిసలైన మనీ ప్లాంట్. చూడండి ఎంత పొడవు ఉందో. దీనికి టర్న్ అవుతుంది. మళ్ళీ వేరే దానిలో కూడా ఇంకో మనీ ప్లాంట్ ఉంది. అది లోపల పెడితే ఎండ తగిలేస్తున్నాను, తీసుకొచ్చి పైన పెట్టాను ఫ్రెండ్స్. దీనికి కూడా తాడు కట్టాలి. ఓకేనా? బాయ్. లైక్, షేర్ కంపల్సరీ.